బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీలో కల్లోలం నెలకొంది. ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇటీవల కొంతమందిని ప్రకాష్ రెడ్డి సస్పెండ్ చేయించారు. ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవాళ మరికొందరు రాజీనామా చేశారు. రామగిరిలో వైసీపీ నేతల వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి. ప్రకాష్ రెడ్డి నాయకత్వం తమకొద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఇటీవల ప్రెస్ మీట్లో ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది బి టీం తనను ఓడించారని కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు నేతలు తమను అవమానించారంటూ పార్టీకి రిజైన్ చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. మరిన్ని రాజీనామాలు ఉంటాయంటున్న వ్యతిరేక వర్గం చెబుతోంది. జగన్ కావాలి, ప్రకాష్ రెడ్డి వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఎందుకని ప్రకాష్ రెడ్డి నాయకత్వం పట్ల నేతలు విముఖంగా ఉన్నారు? ఎందుకని మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలోకి తీవ్ర కష్టాలు కూడా మొదలవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకుల మధ్య విభేదాలు దీనికి కారణంగా మనకు కనిపిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీలో పూర్తిగా కూడా ముఖం నెలకొని ఉంది. ఇటు ప్రకాష్ రెడ్డి అటు మాధవ్ వర్గీయుల మధ్య తీవ్రమై సస్పెన్షన్ వరకు దారితీసింది. సస్పెన్షన్ లో కూడా గత 5 రోజుల క్రితం కొంతమంది నాయకుల్ని ప్రకాష్ రెడ్డి సస్పెండ్ చేయించారు. అందులో కీలకంగా పనిచేసిన మహానంద రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. అలాగే పొట్టి రమేష్ ఆయన ఇంతకుముందు ఉన్నారు. అలాగే కొంతమంది నాయకులు కూడా సస్పెండ్ చేయించారు. దీంతో టీడీపీ నాయకులతో కూడా ప్రకాష్ రెడ్డి మాకు వద్దు అంటూ మరికొంతమంది నాయకులు సస్పెండ్ చేపిక ముందే వాళ్ళే రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. తీవ్ర ఎందుకంటే గత 2019 మెజార్టీ కూడా ప్రకాష్ రెడ్డి దక్కింది. దాదాపు 27,000 పైగా మెజార్టీతో గెలుపుతున్న తర్వాత ఒక నాయకులు అడ్డించుకోవడానికి కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ తీవ్ర ఆరోపణలు కూడా ఇప్పుడు రావడంలో నేపథ్యంలో కూడా రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం, అదేవిధంగా కొంతమంది కీలక నాయకులంతా కూడా నియోజకవర్గంలోని మండలాల్లోని కీలక నాయకులంతా కూడా ప్రకాష్ రెడ్డి వైపు కాకుండా గొరంట మాధవ్ వైపు మొదలుతుండడంతో ప్రకాష్ రెడ్డి రక్షణ చర్యల్లో కూడా సస్పెండ్ చేయించాడు. సస్పెండ్ చేపించడంలో కూడా కొంతమంది నాయకులంతా కూడా అటువైపు వెళ్లి మాధవ్ సపోర్ట్ నిలబడడంతో ఇప్పుడు ఏం చేయాలో కూడా దిగుతున్న పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ సస్పెన్షన్ పట్ల కొంతమంది నాయకులు బయటకు వచ్చి మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధమవడంతో ప్రకాష్ రెడ్డి వర్గాల్లో కూడా ఆందోళన తెలుస్తుంది. ఇప్పుడు దీనికి ఎలా కంట్రోల్ చేయాలని కూడా ఆయన ఆలోచిస్తున్న సమాచారం. అయితే వీరంతా కూడా సర్దుకుంటారు అన్న భావనలో కూడా ప్రకాష్ రెడ్డి ఉన్నారు తెలుస్తుంది. సర్దుకుంటారా లేదా రాజీనామాలతో పూర్తిగా కూడా వెనక్కి తగ్గుతారా లేదా కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాజీనామాలకు ఆయన సిద్ధం చేసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా భారీ ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రామగిరి అయితే టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతం, అందులో అప్పుడు వైసీపీ గెలిచింది. ఈసారి ఆ టీడీపీ నాయకులంతా వైసీపీ నాయకులంతా కూడా రాజీనామా చేస్తుండడంతో ఏం చేయాలో దిగ్గు ప్రకాష్ రెడ్డి పడ్డారని తెలుస్తుంది. థ్యాంక్ యూ యోగానంద్.